ఎన్ఎస్సిఎల్ డైరెక్టర్కి సిబ్బంది అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. బహుశా దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున గతంలో జీవిత బీమాలు ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు ఉండేది. ఒకటేసారి ₹1 కోటి పైబడి ఏర్పాటు చేయడం అనేది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తీసుకున్న ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపై దృష్టి సాధించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1 కోటి పైబడి చెప్పారు. తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా ఉంది. వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్లీ ప్రమాద బీమాతో మరణించినటువంటి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం వచ్చేటట్టుగా చేయడం అనేది ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తా ఉన్నాను. దీన్ని ప్రభుత్వ ఆలోచనని సంపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన సీఎండీని కూడా నేను వరుణ్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన ఎనర్జీ శాఖలో సింగరేణి కార్మికుల్లో ప్రవేశపెట్టాం. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ప్రవేశపెట్టాం. కొన్ని లక్షల మంది పనిచేసేటువంటి కార్మికులకు పెద్ద ఎత్తున ఉపయోగపడే శాఖలో నిజంగా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతకి నిబద్ధతకి మనకున్నటువంటి కన్సర్న్ కి మానవత్వానికి ఒక ప్రతీక. దీన్ని అందరం కార్మికులందరూ దృష్టి తీసుకోవాలి. చాలా ధైర్యంగా తర్వాత ఒక కాన్ఫిడెంట్ సెక్యూర్డ్ ఫీలింగ్ తో మీ విధులు నిర్వర్తిస్తూ ఈ సమాజానికి రాష్ట్ర ప్రజలకు కూడా సేవలు అందించవలసిందిగా నేను